నమస్కారం. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగము. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. ధనంజయ, ఓ ధనంజయ, సంగం ఆసక్తిని త్యక్త్వా త్యజించి సిద్ధ్యో సిద్ధి అసిద్ధి ఈ రెండిటి యందు సమః సమబుద్ధి భూత్వా కలిగి యోగస్థః యోగమునందు స్థితుడవై, యోగస్థః అంటే యోగమునందు స్థితుడవై, కర్మాణి కర్మలను కురు చేయుము. సమత్వం సమత్వమే అంటే సమత్వ బుద్ధియే యోగ ఉచ్యతే యోగమని చెప్పబడును. సమత్వం యోగ ఉచ్యతే. ఎంత అద్భుతమైనటువంటి శ్లోకం అంటే, అసలు సమత్వం యోగ ఉచ్యతే, అందరినీ ఒకలానే చూడు. ఈ అన్నిటినీ ఒకలానే చూడటం, సిద్ధిని అసిద్ధిని, ఓ పని జరుగుతుందా జరగటం లేదా, పూర్తి అయిందా పూర్తిగా లేదా, లేకపోతే ఆ పని వల్ల ఫలితం వచ్చిందా రాలేదా, వీటన్నిటి యందు కూడా ఒకటే బుద్ధి. ఫలితం మీద ఆసక్తి వద్దు. అసలు ఆసక్తిని త్యజించమంటున్నాడు భగవానుడు. ఎంత ఇది స్ట్రెస్ ఫ్రీ అనమాట, జీరో స్ట్రెస్. నిజంగా మాట్లాడితే సిద్ధి అసిద్ధుల యందు అనగా చేయబడు కర్మలు పూర్తి అవ్వటం యందు కాకపోవట యందు, అట్లే వాటి అనుకూల ప్రతికూల పరిణామముల యందును సమముగా నుండుటకు ప్రయత్నము చేయుటయే చేయటం వలన చివరకు రాగద్వేషాదులు అంతరించును. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, ఒక్కసారి మన సమాజ వ్యవహారాల్లో మనకు తప్పదు అనుకున్నట్లుగా కొన్ని రకాలుగా బిహేవ్ చేస్తున్నాం మనం. ఉదాహరణకు, మన ఇంటికి ఒక ఐఏఎస్ ఆఫీసర్ వచ్చాడనుకోండి, అతనికి ఒక రకమైనటువంటి ఒక స్పెషల్ రెస్పెక్ట్. అదే ఒక మామూలు ఒక బంట్రోతు స్థాయి వాడు వచ్చాడనుకోండి, అతనికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ వేరే. అలానే ఇవాళ మనం భగవానుడి దర్శనానికని వెళుతున్నాం. మనం ఇక చెప్పలేము, దీని గురించి మాట్లాడితే మళ్ళా మనం ఎన్ని ఉన్నాయో, అక్కడ ఎన్ని రకాల ట్రీట్మెంట్సో. అందరూ భక్తులు, అక్కడ సమత్వం అనేటువంటి భావన అక్కడ లేదు. అందరూ భక్తులే అనే సమత్వ భావన అక్కడ లేదు. భగవానుడు చెప్పిన దానికి అక్కడ విరుద్ధంగానే జరుగుతున్నది. క్యూ లైన్లో 12 గంటలు వెయిట్ చేసేవాళ్ళు ఇవాళ పొద్దున వచ్చి 12 గంటలు వెయిట్ చేసేవాళ్ళు, వచ్చి వెంటనే 5 గంటల్లో అయిపోయేవాళ్ళు, వెంటనే గంటలో అయిపోయేవాళ్ళు, నిమిషాలలో అయిపోయేవాళ్ళు, ఇలా రకరకాల వాళ్ళు ఉన్నారు కదా. ఏ సమత్వ బుద్ధి అని భగవానుడు తన భగవద్గీతలో చెప్పాడో, ఆ సమత్వ భావన అనేటువంటిది ఈ రోజున మనకు పూర్తిగా సమాజంలో లోపించింది. ఈ సమత్వ భావన లోపించడం వల్లనే మనకి ఇన్ని రకాలైనటువంటి దేర్ ఆర్ సో మెనీ, వీఆర్ స్ట్రెస్ ప్రోన్ టు సో మెనీ థింగ్స్. దీనివల్లనే వస్తుంది మనకు. కాబట్టి అన్నిటినీ, బంగారము మట్టి ఈ రెండింటినీ సమానంగా చూడగలుగుతున్నామా? లేదు. బంగారం విశిష్టమైనటువంటి అనుకోవటం వల్ల తులం 1,30,000 బట్టి చేస్తున్నాం. మట్టి ఈజీగా దొరుకుతున్నది. కానీ అది ఎక్కడి నుంచి వచ్చింది? అసలు విశ్వం ఎట్లా ఉద్భవించింది అంటే, ఏదో ఒక గ్యాస్ స్టేట్లో, అయానిక్ స్టేట్లో, ప్లాస్మా స్టేట్ నుంచి అవన్నీ దగ్గరకు వస్తూ చల్లబడుతూ మళ్ళీ అవన్నీ రకరకాల పదార్థాలుగా మారుతూ, ఎలక్ట్రాన్లు ప్రోటాన్లు రకరకాల అమరికలతోటి మారుతూ చివరకు బోల్డన్ని మూలకాలుగా ఏర్పడి, ఆ మూలకాల్లో మనం కొన్ని బాగున్నాయని, కొన్ని బాగాలేవని, కొన్ని ప్రెషస్ మెటల్స్ అని, కొన్ని పనికిరానివని, ఇలా రకరకాల క్లాసిఫికేషన్స్ చేసుకొని వస్తున్నాం. కానీ మూలానికి వెళితే ఏముంది? ఆల్ దట్ ఈస్ ఫ్రమ్ ద గ్యాషియస్ స్టేట్. దానికంటే ముందు కూడా వెళితే అది ఎట్లా వచ్చింది? ఫ్రమ్ ఎనర్జీ. అండ్ అగైన్ వేర్ దట్ ఎనర్జీ ఈజ్ కాయిల్డ్ అప్ బిఫోర్ ద క్రియేషన్ ఆఫ్ దిస్ యూనివర్స్, nobody knows. That energy we are calling it as Brahman. ఏదైనా అనుకోనివ్వండి. ఇది భగవానుడు ఏం చెప్తున్నాడంటే, సమత్వం యోగ ఉచ్యతే. ప్రతి పదార్థాన్ని, ప్రతి విషయాన్ని, ప్రతి వస్తువుని, ప్రతి క్రియని, ప్రతి పదార్థం యందు, ప్రతి కర్మయందును, దాని ఫలము యందు, ఏ ప్రాణి యందును విషమమైన భావాన్ని కలిగి ఉండక నిత్యము సమభావనను కలిగి ఉండటమే అదే యోగం. అంతకుమించి వేరే యోగము లేదు. ఇఫ్ వి ప్రాక్టీస్ దాట్ ఈస్ గోయింగ్ టు బీ ఏ వండర్ఫుల్ థింగ్ అన్నమాట.
ప్రొఫెసర్ బిఎం హెగ్డే గారు తన ఉపన్యాసాల్లో చెప్తుంటారు, మొట్టమొదట స్త్రీ అండము పురుషుడు శుక్రకణము కలిసినప్పుడు ఏర్పడేటువంటి జైగోట్, అది తల్లి గర్భంలో ఉన్నప్పుడు దానికి ఒక యాంటన్నా తెరుచుకుంటుంది. అది మొట్టమొదట ఒకటే అణువు. ఆ ఒకటే అణువు తన్ను తాను డివైడ్ చేసుకుంటోంది. మెదడుగా మారుతుంది, గుండెగా మారుతుంది, గట్టి అయిన ఎముకగా మారుతున్నది, అత్యంత మెత్తగా ఉన్నటువంటి నాలికగా మారుతున్నది, తర్వాత మెదడులో ఉన్నటువంటి కొవ్వుగా మారుతున్నది. అన్ని రకాలైనటువంటి పదార్థాలుగా మారేదేంటి? మొట్టమొదటి ఆ కణం మాత్రమే. ఒక్కటే, దట్ డివైడ్స్ ఇట్ సెల్ఫ్. ఒకటే కణము. దట్ ఈస్ ద మన హ్యూమన్ బాడీ అంతా ఇట్ ఈస్ ద కోఆపరేటివ్ ఫెడరల్ స్ట్రక్చర్ ఆఫ్ ఆల్ దీస్ సెల్స్ అన్నమాట. ఇలా ఇవాళ ప్రతి వ్యక్తి కానీ ప్రతి ప్రాణి కానీ అలా ఇదైన తర్వాత అవన్నీ ఎక్కడి నుంచి తీసుకుంటున్నాయి? మొట్టమొదట ఆ యాటమ్ నుంచి మొట్టమొదట ఆ సెల్ నుంచి ఒక యాంటన్నా తెరుచుకొని దట్ యాంటన్నా రిసీవ్స్ సమ్ ఎనర్జీ ఫ్రమ్ కాస్మాస్ అని చెప్తాడు ఆయన. సో ఎవ్రీ సెల్ విల్ రిసీవ్ ద సేమ్ ఎనర్జీ. అంటే అందరూ ఒకటే అనుకున్నప్పుడు మనలో అందరిలో కూడా వీఆర్ ఇంటిగ్రేట్ అయినప్పుడు ఏంటి? మనలో స్ట్రెస్ ఉండదు. వాడు వేరు, వాడిని చూసి ద్వేషభావం వచ్చినప్పుడు మనలో ఏంటి? ఒక రకమైన క్రోధము, కోపము, లోభము, మదము, మాత్సర్యం ఇవన్నీ పెరిగి ఏమవుతుంది? స్ట్రెస్ పెరిగి మనకు బీపీలు పెరుగుతున్నాయి. వేరు అనుకున్నప్పుడు మనలో ఈ భావాలన్నీ, కోపము, తాపాలు ఇవన్నీ వచ్చి బీపీలు పెరగటం ఉంటుంది. అంతా ఒకటి అనే భావనతోటి మనం చూసినప్పుడు మనలో అది పోతున్నదన్నమాట. కాబట్టి ఈ సమత్వ బుద్ధి ఎప్పుడైతే ఉంటుందో అదే యోగము. ఆ యోగాన్ని పాటిస్తే అందరూ ప్రశాంతత అనేటువంటిది ప్రపంచంలో ఉంటుంది. ఇది ఈ శ్లోకం. యోగస్థః కురు కర్మాణి సంగం త్యక్త్వా ధనంజయ సిద్ధ్యో సమో భూత్వా సమత్వం యోగ ఉచ్యతే. దాని తర్వాత శ్లోకం, దూరేణ హ్యవరం కర్మ బుద్ధియోగాత్ ధనంజయ బుద్ధౌ శరణమన్విచ్ఛ కృపణాః ఫలహేతవః. బుద్ధియోగాత్ అంటే ఈ సమత్వ బుద్ధి యోగము కంటెను కర్మదూరేణ అవరం సకామ కర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినటువంటిది. ఏదైనా ఫలితాన్ని ఆశించి పనిచేయటం అనేటువంటిది ఈ సమత్వ యోగం కంటే అది ఏదైనా ఆశించి పనిచేయటం అనేది ఇట్ ఈస్ థర్డ్ రేటెడ్, నిమ్న శ్రేణికి. దట్ ఈస్ రేటెడ్ ఆఫ్టర్ ది సమత్వ బుద్ధి యోగం కంటే అని చెప్తున్నాడు ధనంజయ. బుద్ధౌ సమత్వ బుద్ధి అందే శరణం తరుణోపాయమును అన్విచ్ఛా వెదకుము. సమత్వ బుద్ధి యోగాన్ని ఆశ్రయింపు అని చెప్తున్నాడు. ఏలనన ఫలహేతవ ఫలములను ఆశించువారు కృపణా అత్యంత దీనులు. ఫలాన్ని ఆశిస్తున్నావంటే ఏంటి? దీనంగా ఆశిస్తున్నట్టే కదా. అంతే కదా. ఒక పని చేసి ఫలాన్ని ఆశిస్తున్నాం, ఎదుటివాడి దగ్గరికి వెళ్ళి చెయ్యి చాచాం, పని చేసి ఫలాన్ని ఆశిస్తున్నాం. ఇది చెయ్యి చాచడమే కదా ఫలం గురించి. వాడు దీనుడే కదా. అది అన్నమాట. ఈ సమత్వ బుద్ధి యోగము కంటేను సకామకర్మ మిక్కిలి నిమ్న శ్రేణికి చెందినది. కావునవో ధనంజయ నీవు సమత్వ బుద్ధి యోగమునే ఆశ్రయింపుము. ఏలనన ఫలాసక్తితో కర్మలు చేయువారు అత్యంత దీనులు కృపణులు. స్పష్టంగా వితౌట్ ఎనీ హెజిటేషన్ పరమాత్మ వాడే ప్రతి పదం కూడా చాలా ఖచ్చితంగా అట్లా దూసుకుంటూ వెళ్ళిపోతుంది అనమాట హృదయంలోకి. వాడు దీనుడు, ఫలాన్ని ఆశించి చేసేవాడు దీనుడు అని చెప్పేస్తున్నారు ఆయన. ధన్యుణ్ణి. నమస్కారం. ఈరోజు 48, 49 శ్లోకాలు మనం భగవద్గీత 2వ అధ్యాయంలో సాంఖ్యయోగంలో మనం చెప్పుకున్నాం. ధన్యుణ్ణి. మీ ఊటుకూరు జానకి రామారావు.